ఈ ప్రశాంత్ గడు ఎక్కడో బాగా తాగి పడిపోయినట్టున్నాడు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఇవాళ షో సోలో పెర్ఫార్మెన్స్. సో స్టార్ట్ చేద్దామా? మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఇప్పటి వరకు ప్రెషర్ కుక్కర్, ఫ్రిడ్జ్, డ్రమ్ ట్రెండ్ అయిపోయినట్టుంది. నాకు తెలిసి కొత్తగా జేసీబీ ట్రెండ్ స్టార్ట్ అయింది. లవ్వర్ తో కలిసి భార్య భర్తను హత్య చేసి జేసీబీతో పూర్తి చేసింది. మరి ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? భర్తని చంపే ముందే వాళ్ళిద్దరు డిన్నర్ కోసం బయటికి వెళ్లారు. ఆ బిల్లు కూడా భర్తే పే చేశాడంట. ఇట్ట తయారయ్యేనే మీరంతా. బీహార్ లో అక్రమ మద్యం సప్లై చేస్తున్నారు అని పట్టుకోవడానికి వస్తే వాళ్ళకే మద్యం పోసి సెటిల్ చేశారంట. ఎట్లుంటది మరి మనతోని? ఈ వీడియో చూసిన కొంతమంది అయితే వాళ్ళేదో పార్టీ చేసుకుంటున్నారు, ఈ న్యూస్ ని వేరే విధంగా ప్రోపగండా చేశారు అని అంటున్నారు. బట్ ఏది ఏమైనా యూనిఫామ్ వేసుకొని మద్యం తాగచ్చా? తప్పు కదండి. ఎవరైనా లిక్కర్ షాప్ లో ఐస్ క్రీమ్ అమ్ముతారా? పంజాబ్ లో ఆల్రెడీ లిక్కరు పార్టీ అని ఓ గోల్ ఉంటది. అప్పట్లో ఓట్కా పూరి అని ఒకటి వచ్చింది, గుర్తుందా? అదే పానీపూరిలో ఓట్కా పోసుకొని తాగారే, ఇప్పుడు ఓట్కా గోల. కానీ ఇది మాత్రం బ్యాక్ ఫైర్ అయింది. మందుని అంత ఓపెన్ గా అమ్ముతున్నారు అని అరెస్ట్ చేశారు. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అతడు సినిమాలో మహేష్ బాబు ట్రైన్ పైన నుంచి లోపలికి రాగానే ఈడు ఇట్లా వచ్చాడు అని చెప్పి చూస్తారు, గుర్తుందా? ఇది రీల్ కదండి. అదే రేంజ్ లో రియల్ గా ఒక పెద్ద ఆయన వచ్చాడు, చూడండి. మహానుభావుడు. జొన్నలు మొక్కజొన్నలు తిన్న బాడీ అనుకుంటా. మనలాంటి మైదా బ్యాచ్ అయితే ఎప్పుడో కొట్టుకొని పోయేవాళ్ళం. రోడ్ సైడ్ ఫుడ్ తయారు చేసే వాళ్ళ ఎక్స్పెరిమెంట్లు అయితే మామూలుగా ఉండవు. అందులో ఒక శాంపుల్ చూపిస్తా, చూడండి. ఎంత గుండె ధైర్యమో చూడండి. టాయిలెట్ కి వాడే జెట్ స్ప్రే అంటే కొత్తదే కావచ్చు అనుకోండి, అది వాడుతున్నా కూడా జనాలు నమ్మకంగా తినేస్తున్నారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎవరైనా ఆల్కహాల్ కి అడిక్ట్ అవుతారు, స్మోకింగ్ కి అడిక్ట్ అవుతారు, డ్రగ్స్ కి అడిక్ట్ అవుతారు, గంజాయికి అడిక్ట్ అవుతారు, అమ్మాయిలకి అడిక్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఈ అమ్మాయి దేనికి అడిక్ట్ అయిందో తెలుసా? చూడండి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? టకీలా షాట్ లేపినట్టు లేపుతోంది నెయిల్ పాలిష్ బాటిల్ ని. అది కూడా 5 ఏళ్ల నుంచి. ఏదో ఓ రోజు ఖచ్చితంగా మళ్ళీ వార్తల్లోకి వస్తుంది హాస్పిటలైజ్ అయ్యింది అని. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇది వరకు కాఫీ కంటూ ఒక సపరేట్ గా షాప్ ఉండకపోయేది. ఎప్పుడైతే కాఫీ షాప్ అనే ఒక ట్రెండ్ వచ్చిందో ఒక్క కాఫీని ఆర్డర్ చేసుకుని 3 గంటల బాతగాని పెట్టేసుకుంటున్నారు. ఇది భరించలేక బెంగళూరులో కాఫీ షాప్ ఓనర్ ఏం చేశాడో తెలుసా? ఒక బోర్డు పెట్టాడు, మీటింగ్స్ ఆర్ నాట్ అలౌడ్, మర్యాదగా కాఫీ తాగి వెళ్ళిపోండి అని. కరెక్టే కదండి. వీళ్ళందరూ ఇలా షాప్ లో నిండిపోతే అక్కడ కస్టమర్లేమో ఫుల్, కలెక్షన్ ఏమన్నా నిల్లు. లోపలేం లేదు డొల్లా.